మెనోపాజ్ రీచ్ అయిన మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముఖ్యంగా మెనోపాజ్కి రీచ్ అయిన మహిళలు మానసికంగా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. దీనికి అన్నిటికంటే మీకు బాగా హెల్ప్ అయ్యేది యోగా. యోగాని ఒక వ్యాయామం కింద చూడకండి. యోగా ఇప్పుడు ఒక మెడిసిన్ లాంటిది. ఒక 45 నుంచి 45 నిమిషాల పాటు యోగా ఆసనాలు కనుక మీరు రోజు వేయగలిగితే బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కండరాలు బిగుతు రావటం కానీ, జాయింట్ పెయిన్స్ రావటం కానీ, ఇలాంటి సమస్యల నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రెండోది ముఖ్యంగా ఉపయోగపడేది ఏంటి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ప్రాణాయామం అనేవి ఒక 5 రకాలు ఉంటాయి. మీరు యూట్యూబ్లో ఎక్కడైనా కావాలంటే మీకు కూడా వీడియోస్ ఇస్తాం మీకు. రోజు ఒక 15 నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేసినప్పుడు మనకి శ్వాస మీద కంట్రోల్ వస్తుంది. శ్వాస మీద ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో మనం చేసే ఆలోచనల మీద కూడా, మన థాట్ ప్రాసెస్ మీద కూడా కంట్రోల్ వస్తుంది. అప్పుడు ఈ లోన్లీనెస్, డిప్రెషను, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్, ఈ భయాలు వీటన్నిటి నుంచి చాలా ఈజీగా బయటికి రాగలుగుతారు. మూడోది ధ్యానం. ధ్యానం అది ఎటువంటిదైనా కావచ్చు, మెడిటేషన్ అంటారు దాన్ని. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ప్రశాంతంగా, వేరే వేటి మీద దృష్టి పెట్టకుండా ఒక 15 నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేయగలిగితే కూడా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీకు ఇష్టమైన పనులలో ఇన్వాల్వ్ అవ్వండి. అది గార్డెనింగ్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, పూజ అవ్వచ్చు, ఒక బుక్ రీడింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే. మీరు మానసికంగా రిలాక్స్ అయ్యే పనులు, మీకోసం మీరు చేసుకునే పనులు రోజులో 15 నుంచి 20 నిమిషాల పాటు కంపల్సరీగా చేయండి. మెనోపాజ్ రీచ్ అయిన ఆడవాళ్ళు తీసుకోవాల్సిన ఆహారానికి, మెనోపాజ్ రీచ్ అవ్వకుండా తీసుకునే ఆహారంలో కొంత మార్పులు ఉంటాయి. ఈ దశలో కొవ్వు శాతం తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దశలో ఆడవాళ్ళు మజిల్ చాలా ఫాస్ట్గా లూజ్ అవుతుంటారు. సో తినే ఆహారంలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండాలి. అండ్ ఫ్యాట్ డిపాజిషన్స్లో కూడా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. అందువల్ల తీసుకునే ఆహారంలో కొవ్వు శాతం కూడా కొంచెం తక్కువగా ఉండాలి. అండ్ ఫైటో ఈస్ట్రోజన్స్ అంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే మెనోపాజ్ తర్వాత పోతుందో ఆ హార్మోన్ని కొన్ని రకాల పదార్థాలు తీసుకోవటం వల్ల కూడా మన బాడీలోకి వెళ్ళొచ్చు. వాటిని ఫైటో ఈస్ట్రోజన్స్ అంటారు. సో ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ ఎక్కువగా ఉండే ఆహారం ఏంటి, ఎలాంటి ఆహారం తీసుకుంటే మీకు ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది అనేది డీటెయిల్గా కింద ఇచ్చాం. ఒకసారి పూర్తిగా టైం తీసుకొని చదవండి. అవన్నీ మీ ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోండి.